నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వచ్చిన ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. అధికారుల లాగిన్లలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, పెండింగ్లో ఉంచకూడదని అన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్ళకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు రీఓపెన్ కాకూడదన్నారు. అదేవిధంగా యాక్టివ్ వ్యూ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను చూడాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే పరిశోధనల వైపు దృష్టి సారించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. నగరంలోని విఠల్ నగర్లో ఉన్న గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించి విద్యార్థులు సృజనాత్మకతను అద్దం పట్టేలా ఆచరణాత్మకమైన ప్రదర్శనలు చేసి చూపరులను అబ్బురపరచడం అభినందనీయమని అన్నారు. విద్యార్థి దశ నుండి విద్యార్థులు పరిశోధన వైపు దృష్టి సారించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల జీవితం ఎంతో మర్పురానిదని, అలాంటి పాఠశాల జీవితాన్ని విద్యార్థుల జీవితంలో గుర్తు ఉండేలా గడపాలని ఆయన తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచి క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అలాగే కుటుంబ పెద్దలు కూడా మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా తమ పిల్లలకు ఆదర్శంగా జీవించాలని సూచించారు. కుటుంబంలో పెద్దలు చెడు అలవాట్లకు బానిసలు అయితే ఆ ప్రభావం వారి పిల్లలపై కూడా పడుతుందని, ఈ విషయాన్ని పెద్దలు గుర్తుంచుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ ఇళ్లలో పెద్దలు ఎవరైనా చెడు అలవాట్లు కలిగి ఉంటే లౌక్యంగా వ్యవహరించి వారిని ఆ అలవాట్ల నుండి దూరం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను మంచి విద్యా సంస్థల్లో చేర్పించి చదివిస్తుంటారని, దీనిని గుర్తించి విద్యార్థులు కూడా క్రమశిక్షణతో చదివి వారి కలలను సాకారం చేయాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు, సహృదయులు, ఇక్కడ వచ్చినటువంటి వారికి, తల్లిదండ్రులకు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారు ఎంతో ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా పిలవంగానే ఆయన వెంటనే ఒప్పుకొని మన యొక్క స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. నిజంగా మనము ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము, మన స్కూల్ తరఫున, స్టాఫ్ తరఫున, అన్నిటి తరఫున కూడా. సో ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులు అయితేమి వాళ్ళందరూ కూడా ఓపికగా వాళ్ళ ప్రదర్శనలను ప్రదర్శించుకుంటున్నారు. సో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. అలాగే మన టీజీ వెంకటేష్ గారు మనకు ఎన్నో రకాలుగా ఇక్కడ అంటే ఈ యొక్క కర్నూలు అభివృద్ధి చెందడానికి కూడా ఆయన అంటే ఫ్యాక్టరీస్ పరంగా కానీ, అదేవిధంగా హాస్టల్స్ కానీ, కొన్ని స్కూల్స్ కానీ ఆయన ఉచితంగా కూడా రన్ చేయడం జరుగుతుంది ఆయన యొక్క సహృదయంతో. ఇటువంటి గొప్ప వాళ్ళు చాలా కాలంగా వాళ్ళ యొక్క సేవలను అందిస్తున్నారు. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మనసా వాచా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మొట్టమొదట గుడ్ షెపర్డ్ స్కూల్ యాజమాన్యం, మిన్నెల్లా గారు, అలాగే కార్యక్రమానికి వచ్చిన రామాంజనేయులు గారు, సురేంద్ర గారు, ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు నా బ్లెస్సింగ్స్. చిన్నపిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వలేము. మన మిన్నెల్లా గారు ఒక పద్ధతిగా, ఒక ఉపాధ్యాయునిగా జీవించి సుమారు 2 decades 30 ఏళ్ళ జీవనం స్కూల్ బ్రాంచ్
30 సంవత్సరాలుగా నడుపుతున్నారు. ఎంతో అనుభవంతో స్కూలు ఇంతమంది విద్యార్థులు వచ్చారంటే ఆ మేనేజ్మెంటు ఒక మాస్టర్గా ఎంతో క్యారెక్టర్గా ఎంతో ఒక పద్ధతులుగా బతుకుతేనే కానీ మీకు ఆ నమ్మకం రాదు. పిల్లల్ని పేరెంట్స్ ఇక్కడ స్కూల్కు పంపరు. సో ఫస్ట్ ఈ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కగా గత 3 డికేడ్స్ ఆషామాషి కాదు, 30 సంవత్సరాలు ఈ కాంపిటీషన్ జీవితంలో స్కూల్లో ఒక పద్ధతిగా ఎన్నో కష్టాలు ఎంతో కాంపిటీషన్ ఉన్న మన వాళ్ళు మన పట్టణంలో ఉన్న అబ్బాయి ఇటువంటి స్కూల్ నడపటం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సింది ఒక డిసిప్లిన్డ్గా బతకటం. మీ ఇంట్లో ఎవరన్నా ఫాదరు ఆల్కహాల్ తాగినా సిగరెట్లు తాగినా వాళ్ళకి మీరు చెప్పాలా, మీరు తాగరాదు డాడీ అని మీరు చెప్పాలా. ఎందుకంటే పిల్లలు చెప్తే వాళ్ళు ఏమి చేయరు. ఒకవేళ మీ మదర్ చెప్పిందంటే వాళ్ళు తిరస్కరిస్తారు, మీదికి పడతారు. మీరు పిల్లలు చెప్తారనుకో, మీరు వాళ్ళు చాలా పద్ధతులుగా వాళ్ళు ఆప్యాయతంగా నిలిపేస్తాను అబ్బాయి అంటారు. ఎందుకంటే వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటుంటారు. వాళ్ళని చూసి మీరు నేర్చుకోకుండా మీరే వాళ్ళని మార్పులు చేయాలనేది చిన్నప్పటి నుంచి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద మీ తండ్రి ఉన్నాడు, ఎంతోమంది ఆయన మీద జీవనం గడుపుతుంటారు. సో అలాంటి వారు పొరపాట్లు ఏమైనా చేస్తే కుటుంబం అంతా దెబ్బతింటుంది. మీ నాయన రాకముందే మీరు భోజనం చేసేయాలా, లేకపోతే తినేసేయాలా టిఫిన్లు. నేను తిన్ను డాడీ, మీరు సిగరెట్ బంద్ చేస్తే కానీ నేను తినను అని చెప్పి కూర్చొనేయాల. అప్పుడు మీ నాయన తగ్గిపోతూ వస్తాడు, మిమ్మల్ని ప్రేమగా చూసుకుని. తిండి తింటాం లేదు పిల్లోడు, నేను చేస్తున్న పనికి అని అర్థం చేస్తారా? అట్లా ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తుంటారు. వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే మీరు కూడా బాగా ఉంటారు, ఫ్యూచర్ కూడా మీకు బాగుంటుంది. అలాగే మీరు చిన్నప్పటి నుంచి మీరు పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే, నలుగురు ఉంటారనుకో, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. అది పెద్ద తప్పు. ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోరాదు. ఒకవేళ పనికిరాని వాడు ఉంటారనుకో, వానికి దూరంగా ఉండాలి. స్నేహం చేయరాదు వాడు. పనికిరాడు అంటే వాడిని మీరు దూరంగా ఉండిపోవాలి. దూరంగా ఉంటే మీరు మీ జీవితాలు ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. ఆ స్కూల్ డేస్ మరోరాని ఘటనలుగా ఉంటాయి. వారం రోజులు అయిపోతే గాయం మానిపోయింది, వాడు గాయం నన్ను కోటు వాడు దానికి ఏమి చేయరు, వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. వాడు చిన్నప్పుడే మా నాయనకి చెప్పేసేసి నీకు పనిష్మెంట్ ఇప్పిస్తాను, జైలు ఉంది పక్కనే అని. కోర్టు ఉంది, జైలు ఉంది, స్కూల్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, 4 పక్కనే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా స్కూల్ డేస్ మరోరాని సంఘటనలుగా ఉంటాయి. మీరు ఇప్పటి నుంచే చక్కగా ఆరోగ్యంగా ఫ్యూచర్ గురించి నేర్చుకుంటూ స్పోర్ట్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఈ జీవితంలో మరోరాని సంఘటనలు స్కూల్ డేస్ అది మర్చిపోకుండా మీరు జీవితం గడపాలి. అలాగే మీ టీచర్లు కూడా ఎంతో కష్టంగా మిమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టేదానికి వాళ్ళని కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని మిమ్మల్ని వాళ్ళ పిల్లలుగా చూసుకుంటూ వాళ్ళకు మేము భవిష్యత్తు కోసం ఏమి ఆశించకుండా భవిష్యత్తులో మీరు బాగుండాలని ఆలోచిస్తూ ముందుకు పోతుంటారు. సో టీచర్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. గుడ్ డే, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార కార్యక్రమం రథాన్ని ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో బాల్య వివాహ ముక్త భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహ విముక్త రథాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా
కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం బాల్య వివాహ ముక్త భారత్ పేరుతో 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు బాల్య వివాహ విముక్త రథంను ప్రారంభించడం జరిగిందన్నారు. 100 రోజుల క్యాంపెయిన్లో భాగంగా నేటి నుండి 8వ తేదీ వరకు ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో తిరుగుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు. ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను చిన్న భిన్నం చేయవద్దని, చదువు చెప్పించి వారిని ప్రయోజకులను చేయాలని కలెక్టర్ కోరారు. ఐసిడిఎస్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహ విముక్త రథం గ్రామాల్లో, మండలాల్లో తిరుగుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం నింపుతుందన్నారు. కేవలం మాటల ద్వారానే కాకుండా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా జానపద నృత్యాలు, డ్రామాలు, స్కిట్స్, కళాజాత కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించి సమాజంలో మార్పు తీసుకురావటమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. బాల్య వివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని, దీనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఈ నెల 4వ తేదీ నిర్వహించనున్న హలో బీసీ చలో తిరుపతి మహాసభను బీసీలందరూ హాజరై విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని బీసీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ తిరుపతిలో నిర్వహించనున్న హలో బీసీ చలో తిరుపతి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువచ్చి అసెంబ్లీ, పార్లమెంట్లలో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా బిల్లులో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, రాజకీయాల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు కీలక శాఖలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరవుతారని వెల్లడించారు. హలో బీసీ చలో తిరుపతి కార్యక్రమాన్ని బీసీల హక్కుల సాధన కోసం మరి అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, మరి అట్లాగే జాతీయ కార్యదర్శి మా గురువు గారు నక్కలమిట్ట శ్రీనివాసులు అన్న గారు, మరి అట్లాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు బీసన్న గారు, రామకృష్ణ గారు, మరి రాంబాబు గారు, మరి ఈరోజు కొత్తగా పదవి చేపట్టిన వీరన్న గారు, భాషా గారు, మరి కర్నూలు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మరి బీసీల హక్కుల సాధన కోసం 4వ తారీఖు జరగబోతున్న మరి హోమ్ స్టే గెస్ట్ హౌస్లో మరి పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి, విస్తృత స్థాయి సమావేశానికి మరి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు హాజరవుతూ ఉన్నారు. మరి అట్లాగే రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, మరి ఆ జిల్లా తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కర్నూలు జిల్లా నుంచి కూడా, రాష్ట్ర స్థాయి నుంచి కూడా పిలుపునిస్తూ మరి ఏదైతే మా చిరకాల కోరిక ఉందో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, అట్లాగే మహిళా బిల్లు పెట్టారు, మహిళా బిల్లులో సబ్ కోటా కావాలి, మరి అట్లాగే ఏదైతే మా జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ అంశాల్లో భాగస్వామ్యం కానీ, బడ్జెట్లో భాగస్వామ్యం కానీ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మంత్రిత్వ శాఖను కానీ ఏర్పాటు చేయాలనే అంశాన్ని, మరి అయితే ఏదైతే విద్యార్థులు ఈరోజు చదువుకోవడానికి మరి అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, మరి జనాభా నిష్పత్తి ప్రకారం చాలని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మరి అట్లాగే తగిన విద్యా సంస్థల్ని కానీ మరి కార్పొరేట్ లెవెల్లో ఏర్పాటు చేయవలసిందిగా అనే డిమాండ్స్ని తీసుకొని ఈరోజు ఈ సమావేశాన్ని మరి పెద్ద ఎత్తున 4వ తారీఖు నిర్వహించబోతూ ఉన్నాం. మరి దానికి మరి అందరి పిలుపు మేరకు మరి ఈరోజు ఈ కర్నూలు జిల్లాలో కూడా
అందరు రావాల్సిందిగా ఈ ప్రెస్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగానే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అట్లాగే పాదయాత్రలో లోకేష్ బాబు గారు మరి రక్షణ చట్టాన్ని ఇస్తామని చెప్పారో బీసీలకి, దానికి మరి అట్లాగే ఏదైతే 34%తో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ జరుపుతాం ఎలక్షన్స్ అని చెప్పడం జరిగింది. మరి అట్లాగే బీసీ భవనాలన్నిటినీ కంప్లీట్ చేస్తాం ప్రతి జిల్లాలో అని చెప్పడం జరిగింది. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఆ అంశాలని తొందరగా బీసీల మీద ప్రేమ ఉన్న కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ప్రధానమంత్రి గారికి కానీ, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ మరి ఎంతో ప్రేమ ఉందని మరి ఎలక్షన్స్లో చెప్పడం జరిగింది. ఆ ప్రేమను నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా కోరుకుంటూ, మరి ఏదైతే చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశాన్ని మరి పెట్టే వరకు చట్టసభల్లో మరి ఆ అంశం మీద పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి జంతర్ మంతర్ వరకు పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని హెచ్చరిస్తూ, మరి తప్పకుండా ఏదైతే ఈ బీసీ భవనాల కోసం ఇక్కడున్న మంత్రి భరత్ గారు 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. మరి అట్లాగే జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యన్న గారు కూడా 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. ఇక్కడ మరి మా రివ్యూ మీటింగ్లో దాదాపు 6 కోట్ల చిల్లర మరి ప్రభుత్వ అధికారులే జిల్లా కలెక్టర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దీనిని వెంటనే పూర్తి చేయవలసిందిగా ఈ సందర్భంగా మరి మంత్రి గారికి కానీ, మరి అట్లాగే జిల్లా అధికారులకు కానీ, మరి మా ముఖ్యమంత్రి గారికి కానీ విన్నవిస్తూ, ఎక్కడైతే బీసీ భవనం ఉంటుందో బీసీలంతా చర్చలు జరుపుకొని బీసీల హావభావాలు దెబ్బ తినకుండా మరి వాళ్ళ యొక్క డిమాండ్స్ మీద ఎప్పుడు మరి ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ భవనాలన్నీ మీరు ఏదైతే చెప్పారో అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది, అవన్నిటిని అమలయ్యేలాగా చూడవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, హలో బీసీ చలో తిరుపతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. తెలుగు నాటక రంగంలో భమిడిపాటి రాధాకృష్ణ గారి రచనలు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య పేర్కొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో విజయవాడ ఈవీఎస్ కళా సమితి కళాకారుల ఆధ్వర్యంలో దంత వేదాంతం నాటికను ప్రదర్శించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఈవీఎస్ విజయవాడకు చెందిన కళా సమితి కళాకారుడు ఈవన భాగ్యరాజ్ నిర్వహణలో రమేష్ బాబు దర్శకత్వంలో బొమ్మిడిపాటి రాధాకృష్ణ రచించిన దంత వేదాంతం నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకులు రమేష్ బాబును షాల్వాతో సత్కరించి నాటక ప్రదర్శనకు 25,000 రూపాయలు పారితోషికం అందజేశారు. నాటక ప్రదర్శనకు ముందు మహమ్మద్ మియా బృందం పాడిన గజల్స్ పాటలు ఇనాయతుల్లా వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో కత్తి శ్యామ్ ప్రసాద్, భాగ్యరాజ్, మల్లీశ్వరి, పట్నాయక్, మనోహర్, నరేన్, జీవన, రమేష్ బాబు తదితరులు నటించారు. చక్కని హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం సభ్యులు జీవి శ్రీనివాసరెడ్డి, రాజారత్నం, కేవీ రమణ, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ చిన్నరాముడు, ధర్మారావు, హాస్య నటుడు రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు సంతృప్తికరమైన సేవలు అందించాలని మాతా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా సిడిపిఓలు, సూపర్వైజర్లు, సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సిడిపిఓలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులతో శాఖ పనితీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, శాఖకు సంబంధించిన సూచికల్లో కర్నూలు జిల్లా చివరి స్థానాల్లో ఉండటం ఆందోళనకరమని పేర్కొంటూ, దీనిని సవాలుగా తీసుకుని పనితీరులో స్పష్టమైన మార్పులు తీసుకురావాలని
తీసుకోవాలని, ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, ఆరోగ్య పరీక్షలు, గర్భిణీలు, బాలింతలు, 0 నుండి 6 ఏళ్ల పిల్లలకు సకాలంలో నాణ్యతతో సేవలు అందించాలని అన్నారు. లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. ఇది శాఖపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, విద్య, ఆట సామాగ్రి వంటి ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి కేంద్రాన్ని ఆదర్శ అంగన్వాడీగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. పెద్ద కడుగూరు, ఆస్పరి, మంత్రాలయం, కోసిగి, కౌతాలం, హొళగుంద మండలాల్లో సేవలందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పోషణకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,000 కోట్లు వెచ్చిస్తోందని, ప్రతి అర్హుడికి లబ్ధి చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన ఈ అంశంపై క్షేత్రస్థాయిలో బాగా పనిచేసి సేవల నాణ్యతను పెంచాలని డైరెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, జిల్లాలో టీనేజ్ గర్భధారణలకు పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరును గణనీయంగా మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, తక్షణ చర్యల ద్వారా ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో త్రాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల మరమ్మతులు మొదటి వారంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ అంశాలపై ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2వ వారంలో గర్భిణీలు మరియు బాలింతలలో ప్రభుత్వ పథకాలపై, పోషకాహార ప్రాముఖ్యతపై, ప్రజా సేవలపై అవగాహన కల్పించాలని తెలిపారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయి పెరగాలని, వారిలో విశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. పోషకాహార నాణ్యతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ, గర్భిణీలు, బాలింతలకు అందించే టేక్ హోమ్ రేషన్ సమయానికి అందజేయాలని ఆదేశించారు. పాలు, గుడ్లు, ఇతర పోషకాహార పదార్థాల నాణ్యతను ముందుగా పరీక్షించి పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదని హెచ్చరించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం ఉదయం 9 గంటలలోపు తప్పనిసరిగా ప్రారంభం అవ్వాలని ఆదేశించారు. ఫీల్డ్ స్థాయిలో సూపర్వైజర్లు, సిడిపిఓలు ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అంగన్వాడీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. టీనేజ్ గర్భధారణలు తగ్గించటమే కాకుండా తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణలో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమ సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్జేడీ రోహిణి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.